మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు అనగా డిసెంబర్ 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, శ్రీకాళహస్తీశ్వరుని యొక్క చరిత్రను వింటే చాలు, సకల పాపాలు హరించుకుపోతాయి, శివ అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 జంతువులు శివభక్తి వలన సాయుధ్యం పొంది శివునిలో కలిసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అనియు పేరు వచ్చెను. సాలెపురుగు శివ సాయుధ్యం పొందుట. కృతయుగంలో సాలెపురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపంలో తగిలి సాలీడు అల్లిన గుడి గోపురములు తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలీడు కోపంతో దీపమును మింగడానికి పోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాన్ని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు సాలీడు తనకు మరలా జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది. అందుకు శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యమైపోవునట్లుగా చేసెను. ఈ విధముగా సాలీడు శివ సాయుధ్యము పొంది తరించింది. నాగుపాము, ఏనుగు శివారాధన చేసి తరించుట. పూర్వం ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసిపోతూ ఉండేది. ఆ తరువాత ఒక ఏనుగు వచ్చి శివలింగమునకు పూజ చేస్తూ ఉండేది. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వపత్రములు తెచ్చి పాము సమర్పించిన మణులను తోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెళ్ళిపోతూ ఉండేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూస్తే తాను పెట్టిన మణులు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు బిల్వములు, పుష్పములు అక్కడ కనిపించేవి. ఇప్పుడు పాము చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పుష్పాలను తోసివేసి మణులతో పూజ చేసింది. ఇలా కొంతకాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ఉంచిన పుష్పాదులను పాము శుభ్రపరిచి తమ తమ ఇష్టానుసారంగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచూ ఉండేవి. ఒకరోజు పాము విసుగెత్తి తన మణులను పక్కకు తోసేస్తుంది. ఎవరో తెలుసుకోవాలని పక్కనే ఉన్న పొదలో దాక్కుని పొంచి ఉండి చూస్తుంది. అది అలా చూస్తూ ఉండగా ఏనుగు వచ్చి దాని మణులను పక్కకు తోసేసి పుష్పాదులతో పూజ చేయసాగింది. అది గమనించిన పాము కోపంతో తన శత్రువు అయిన ఏనుగు తొండంలో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసింది. ఈ బాధను ఏనుగు తట్టుకోలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాయికి కొట్టుకొని తుదకు మరణించింది. ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్థలమున ఉన్న పాము కూడా చచ్చి బయటపడినది. ఇట్లు ఇద్దరూ తమ తమ నిజ స్వరూపంతో రుద్రగణములుగా మారి స్వామిలో ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా పాము 5 తలల పాము ఆకారంగా తల భాగమున ఏనుగు సూచముగా 2 దంతములను, సాలెపురుగు అడుగు భాగంలోనూ తన లింగాకృతిలో ఐక్యము చేసుకుని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ఇక్కడ దర్శనం ఇచ్చుచూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రంకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణంను అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు. శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు. అని అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు.
ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి.
పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తం ఆగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో, శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో ఈ కథను వింటే మీకు అంతా శుభమే జరుగుతుంది. అంతేకాదు కార్తీక పురాణంలోని ఈ కథను కార్తీక మాసంలో వింటే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి 2వ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే
తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు, కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. కాబట్టి కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే ఈ కథను వింటే చాలు, శివానుగ్రహం కలుగుతుంది, సకల పాపాలు హరించుకుపోతాయి, అదృష్టం మీ తలుపు తడుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.